దిస్ ఈజ్ ఏ ఐశ్వర్య స్టోరీ వరల్డ్. గయాలి అత్త. ఒక ఊరిలో పెద్ద కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి నేత్రి, మధులత అని వృద్ధురాలు. ఆమెను అందరూ ప్రేమతో గయాలి అత్త అని పిలుస్తారు. వయసు మీద పడినప్పటికీ ఆమె మాటలలో ఉత్సాహం, ఆలోచనలో చురుకుదనం, ప్రవర్తనలో వింత వింత గుణాలు ఉండేది. మధులత అత్తకు ఒక చిట్కా ఉంది. అదే అతి ఎక్కువగా మాట్లాడడం. ఏ విషయం జరిగినా తన దృష్టికొచ్చిన ప్రతి విషయం గురించి ఏదో ఒక నిర్ణయం చెబుతుండేది. ఆమె మాటలు వినేవారికి ఊలాగా చెప్పడం సరదాగా ఉండేది. ఒకరోజు కుటుంబంలో వివాహం జరుగుతుండగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళందరూ కలిసి పనిలో పడ్డారు. కానీ గయ్యాళి అత్త మాత్రం వంటింట్లో కూరగాయలు తరిగేటట్టు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేసినా పట్టించుకునేది కాదు. వారిని పిలుచుకోకపోవడంతో పెళ్లి పండగే పాడవుతుంది. అది ఒకసారి ఆ పండుగ, ఆ అలంకరణ పువ్వులు సరైనవి కాదు. అది మరోసారి ఇలా ఆమె సలహాలు అందరినీ విసిగించాయి. కానీ ఆమె మాటలు నిజంగా విసుగుంపుగా ఉండేది. కానీ ఒకసారి కూర్పులో హడావుడిగా పనులు జరుగుతుండగా గయాలి అత్త చేతులు కూడా ఒకసారి పనికి వచ్చాయి. ఆమె చేసిన చిన్నసరి చూపులకి ఆఖరి నిమిషంలో జరిగిపోయి సమస్యలు లేకుండా జరిగిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గయాలి అత్త మాటలను కేవలం సరదాగా కాకుండా కొన్నిసార్లు నిజంగానే ఆచరణలో పెట్టారు. ఆమె అవసరంగా గయాలిగా కనిపించిన ఒక ఆలోచనలకు నిష్టగా ఉంది. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. ప్రతి ఒక్కరి మాటలో ఒక విలువ ఉంటుంది. వారి మాటలను అర్థం చేసుకోవడం, వినడం మన బాధ్యత.